శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 68వ సర్గము. హనుమంతుడు శ్రీరామునకు సీతా సందేహమును దానిని తాను నివారించిన విధమును తెలుపుట. అదాహముత్తరం దేవ్యా పునరుక్త ససంభ్రమః తవ స్నేహాన్ నరవ్యాఘ్ర సౌహార్దాదనుమాన్యవై. హనుమంతుడు శ్రీరామునితో ఇంకను ఇట్లు పలికెను. ఓ నరేంద్ర, నీకు నాపై మిక్కిలి ప్రేమాదరములు సౌహార్దము ఉండుట వలన ఆ దేవియు నాతో సాదరముగా మరలా ఇట్లు పలికెను. ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయా యథా మావాప్నుయాచ్చీఘ్రం హత్వా రావణమాహవే. ఓ హనుమంతుడా, దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమార్చి శీఘ్రముగా నన్ను గొనిబోవునట్లు ఆయనతో మరీ మరీ చెప్పుము. యదివా మన్యసే వీర వసైకాహ మరిందమా కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతస్వో గమిష్యసి. ఓ మహావీర, శత్రువులను పరిమార్చువాడా, నీకు సమ్మతమైనచో మరి ఒక దినము ఇచ్చట ఉండుము. ఏదైనానొక రహస్య ప్రదేశమున విశ్రాంతి తీసుకునుము. నీవు రేపు వెళ్ళవచ్చును. మమ చాప్యల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వీర్యవన్ అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్విమోక్షణం. ఓ పరాక్రమవంతుడా, నా సమీపమున నీవు ఉన్నచో మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము ఒక్క క్షణకాలము పాటైనను దూరమగును. గతేహి త్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమస్యాన్నాత్ర సంశయః. పరాక్రమవంతుడవైన నీవు వెళ్ళిన పిమ్మట తిరిగి వచ్చు వరకు నా ప్రాణములు నిలుచుటయు సందేహాస్పదమే, ఇందులకు సంశయము లేదు. తవా దర్శన జస్సోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖ పరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీం. ఓ మహావీరా, నీవు ఇచ్చట నుండి వెళ్ళినచో నీ దర్శన భాగ్యము నాకు దూరమగును. అందువలన ఇప్పటి నా ఈ దుఃఖము ఇనుమడించి అది ఇంకనూ నన్ను బాధించును. ఆ విధముగా నేను దుఃఖ పరంపరకు లోనై ఇంకనూ దుస్థితుల పాలగుదును. అయం చ వీర సందేహ తిష్టతీవ మమాగ్రతః సుమహాం సత్వసహాయేషు హరివృక్షేషు హరీశ్వర కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హరివృక్ష సైన్యాని తౌవా నరవరాత్మజౌ. ఓ కపివరా, నీవు సర్వసమర్థుడవే. నీ విషయం అట్లుంచుము. నీ సహాయకులైన భల్లూక వానరుల విషయమున ఒక పెను సందేహము నన్ను వేధించుచునే ఉన్నది.
దాట సఖ్యముగాని ఈ మహోదధిని ఆ భల్లూక వానర సైనికులను ఆ దశరథ రాజకుమారులు ఇరువురును ఎట్లు దాటి రాగలరు? త్రయాణమేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తి స్యాద్వైనతేయస్య తవ వా మారుతస్య వా. ఈ మహాసాగరమును లంఘించుటకు మిగుల బలశాలురైన గరుత్మంతునకును నీకు ఆ వాయుదేవునకును ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యము, ఇతరులకు అది అసాధ్యము. తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యసి సమాధానం బ్రూహి కార్య విదాంబర. కార్యసాధకులలో శ్రేష్ఠుడు అయిన ఓ మహావీర, అందువలన ఇట్లు అతిక్రమింప సఖ్యము గాని ఈ సముద్రమును లంఘించు కార్యసాధన విషయమున ఏ ఉపాయమును ఆలోచించి ఇంటివి తెలుపుము. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః. శత్రువీరులను సంహరించు ఓ మారుతి, ఈ కార్యమును సాధించుటకు సర్వసమర్థుడవైన నీవు ఒక్కడవే చాలుదువు. కానీ ఈ బల ప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలే పెరుగును, నాకు గాని శ్రీరామునకు గాని కలుగవు. బలై సమగ్రై యదిమాం హత్వా రావణమాహవే విజయీ స్వాం పురీం రామో నయేత్ తత్ స్యాద్యస్యర్ యశస్కరం. శ్రీరాముడు సమస్త బలములతో ఇతడికి వచ్చి రణరంగమున రావణుని హతమనర్చి విజేతయై అయోధ్య నగరమునకు నన్ను తీసుకొని పోయినచో అది ఆ ప్రభువునకును నాకును యశస్కరము. యదాహం తస్య వీరస్య వనాదుపధినా హృత రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవ. ఆ శ్రీరామునకు భయపడి రాక్షసుడైన రావణుడు వంచనతో నన్ను వనము నుండి అపహరించెను. ఇప్పుడు నీవు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకొని పోవుటకు రాముడు ఇష్టపడడు. ఏలనన అతడు వీరుడు, నేను వీరపత్నిని. బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్ధనః మాం నయేద్యది కాకుత్సః తత్ తస్య సదృశం భవేత్. శత్రుబలములను రూపుమాపగల శ్రీరాముడు తన బలములతో లంకను కల్లోలపరచి నన్ను స్వయముగా తీసుకొని వెళ్ళుటయే ఆ మహావీరునకు తగును. తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవత్యాః వసూరస్య తథా త్వముపపాదయ. రణవీరుడు మహాత్ముడును అయిన శ్రీరాముని పరాక్రమమునకు తగినట్లు కార్యసాధన రీతిని నీవు రూపొందింపుము. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్యాహం తతశేషం వాక్యముత్తరమబ్రువన్. అర్థవంతములైనవియు హేతుబద్ధములైనవియు వినయముతో కూడినవియోగు ఆమె మాటలను వినిన పిమ్మట నేను వాటికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి తిని. దేవీ హరివృక్ష సైన్యానాం ఈశ్వరః ప్లవతాంబరః సుగ్రీవ సత్వసంపన్నః తవార్థే కృతనిశ్చయః. అమ్మా, వానర భల్లూక సైన్యములకు ప్రభువు కపిశ్రేష్ఠుడు మహాబలశాలియగు సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కడకు చేర్చుటకై దృఢముగా నిశ్చయించుకొని ఉన్నాడు. తస్య విక్రమ సంపన్నాః సత్వవంతో మహాబలాః మనస్సంకల్ప సంపాత నిదేశే హరయస్థితాః. మహాపరాక్రమవంతులను మిక్కిలి బలశాలులను అయిన వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు. ఆయన మనస్సులో సంకల్పము కలిగిన మాత్రముననే వారు ఇతడికి వచ్చి వాలుదురు. ఏషాం నోపరి నాదస్తాత్ న తిర్యక్ సజ్జతే గతి నచ కర్మసు సీదంతి మహత్స్వమిత తేజసః. ఆ వానరులు ఆకాశమున గాని పాతాళమున గాని భూమిపై గాని నిరాటంకముగా సంచరింపగలరు. అమిత తేజస్శాలురైన ఆ వానరులు ఎంతటి ఘనకార్యములనైనను అనాయాసముగా చేయగలరు. అసకృత్తైర్మహాభాగై వానరైర్బలగర్వితై ప్రదక్షిణీ కృతా భూమి వాయుమార్గానుసారిభిః. మహాభాగ్యశాలురు మిక్కిలి బలశాలురు వాయుమార్గమున సంచరింపగలవారు అయిన ఆ వానరులు పెక్కు పర్యాయములు భూమిని చుట్టి వచ్చిరి. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సుగ్రీవుని సన్నిధి అందున్న వానరులలో ఏ విధముగా చూచినను నాకంటే గొప్పవారును నాతో సమానులను మాత్రమే గలరు, నాకంటే తక్కువ వారు అతట లేనే లేరు. అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే హీతరే జనాః. అల్పుడనైన నేనే ఇతడికి రాగలిగినప్పుడు బలశాలురైన తక్కిన వారి విషయము చెప్పనేలా. సాధారణముగా యజమానులు ఏ కార్యమునకైనను చిన్నవారినే పంపుదురు గదా, గొప్పవారిని పంపరు గదా. తదలం పరితాపేన దేవి మన్యుర్వ్యపైతు తే ఏకోత్పాతేన తే లంకాం ఏష్యంతి హరియోదపాః.
ఓ దేవి, ఇక నీవు పరితపింపవలదు, విచారమును వీడుము. ఆ వానరులందరూ ఒక్క గంతులో వచ్చి లంకలో వాలగలరు. మమ పృష్ఠ గతౌ తౌ చ చంద్రసూర్య వివోదితౌ త్వత్సకాశం మహాభాగే నృసింహ వాగమిష్యతః. పవిత్రమైన మనస్సు గల ఓ దేవి, ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె తేజోమూర్తులను నరేంద్రులు అయిన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఇచ్చటికి రాగలరు. అరిఘ్నం సింహ సంకాశం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితం. శత్రుసూదనుడును సింహ పరాక్రముడును అయిన రామచంద్ర ప్రభువును ధనుష్పాణి అయిన లక్ష్మణస్వామిని త్వరలో లంకాద్వారముకడ నీవు దర్శింపగలవు. నఖదంష్ట్రా ఇధాన్ వీరాన్ సింహ శార్ధూల విక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్. నఖములు దంతములు ఆయుధములుగా గలవారును సింహముల వలె పులుల వలె పరాక్రమించువారును మహావీరులను గజేంద్రుల వలె బలశాలులను అయిన వానరులను త్వరలోనే నీవు ఇచ్చట చూడగలవు. శైలాంబుద నికాసానాం లంకా మలయసానుషు నర్దతాం కపిముఖ్యానాం అచిరాచ్యోషసి స్వనం. పర్వతముల వలె మేఘముల వలె ఉన్నతులు లంకా మలయ పర్వత సానులయందు గర్జించుచుండు వానరుల యొక్క ధ్వనులను నీవు శీఘ్రముగానే వినగలవు. నివృత్త వనవాసం చ త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం. శత్రుమర్దనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతో కూడి అయోధ్యయందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలోనే చూడగలవు. తతో మయా వాగ్భిరదీన భాషిణ శివాభిరిష్టాభి రవిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి శోకేన తథాతి పీడిత. నీ ఎడబాటు వలన కలిగిన శోకము చేతను రాక్షసులు ఎంతయూ పీడించుట వలనను మిక్కిలి పరితాపమునకు లోనైన సీతాదేవికి ధైర్యమును గూర్చి తిని. నా తల్లి మైథిలీదేవికి నేను నీ బల పరాక్రమములను గూర్చి తెలిపి తిని. ఆమెకు తృప్తికరములైన శుభసూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నురాలని గావించి తిని. అప్పుడు ఆ తల్లి నా సమక్షముననే మనశ్శాంతిని పొందినది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే అష్టషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 68వ సర్గము సుందరాకాండము సమాప్తము.